హాయ్ మా అందరికి ఇవాళ చెప్పొచ్చేది ఏంటంటే డైరీ ఫామ్ పెడితే చిల్ల వస్తాయి అనేది అబద్ధం. ఇప్పుడు ఇక ఆనమం పట్టింది, అయినా కూడా 3 మోపులు కోసా. డైరీ ఫామ్ పెట్టి బీఆర్ఓని పెట్టి మెయింటైన్ చేస్తా అంటే కుదరదు, అస్సలు కుదరదు. నేను చెప్తానుగా, మీరు ఏదైనా అనుకోండి, కానీ డైరీ ఫామ్ పెడతా, నేను బీఆర్ఓని పెట్టి నేను కత్తర్ చక్క వేసుకొని తిరుగుతా, మెల్ల చేన్లు ఇన్స్టాలో చూసినట్టు ఏమి ఉండదు. ఒకసారి అడిగి పోయి షెడ్కి అడిగి పోయి చూడండి పొజిషన్ ఎట్లుంటుందో. లచ్చలు వస్తాయి అనేది కష్టం. ఇప్పుడు పాలు బాగా అవుతున్నాయి, చెప్తాను ఎగ్జాంపుల్గా. పాలు బాగా అవుతున్నాయి, పాలు బాగా అవుతున్నాయి, అన్నీ కొనబుద్ధి అవుతాయి. కారు కొనబుద్ధి అవుతుంది, బండి కొనబుద్ధి అవుతుంది, అన్నీ కొనబుద్ధి అవుతుంది. ఇప్పుడు కడతావు ఈఎంఐలు కట్టిన తర్వాత ఒకవేళ పాలు రేయడం అయితే యానిని తెచ్చి కడతావు, బర్రెను కొనాలంటే ఇప్పుడు మేము పోయినాం. నిన్న 3-4 రోజుల నుంచి తిరుగుతున్నాం బర్రెల కోసం. మా డాడీ అసలు మీరు నమ్మరు, కానీ సుక్కలు కానొస్తున్నాయి మా డాడీకి. మేము అమ్మినప్పుడు ఒక్కొక్క గేదె 50,000 కన్నా ఎక్కువ అమ్మలే. పోయిన సంవత్సరం నమ్మరు, కానీ అసలు గేదెల రేటే లేవు. ఇప్పుడు గేదెల రేట్లు పెరిగినాయి. మీరు అనుకుంటున్నారు కానీ డైరీ ఫామ్ పెడితే బాగుంటుందని, అస్సలు బాగోదు బ్రో. నేను చెప్తాను కదా, ఎంత కష్టం ఉంటుందంటే చాలా కష్టం ఉంటుంది. మా డాడీ అని పడి సరిపోతుంది. మొన్న మీరు వీడియోలో చూసే ఉంటున్నా, వీడియోలో మొన్న జ్వరం తగ్గి 5 రోజులు హాస్పిటల్లో ఉంటే 5 రోజులు హాస్పిటల్లో ఉంటే అసలు మా డాడీ ఒక్కడే అయిండు. 15 చాలతీలు ఒక్కడే చేసుకోలేకపోయింది తెలుసా. మా డాడీ పాలు తీసుకొని పెనకాలు తీసుకొని కుడుతులు పెట్టుకొని మళ్ళీ నా కాడికి హాస్పిటల్ కాడికి వచ్చారు. అది డైరీ ఫామ్ పెడితే కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, నీ సొంతంగా చేసేటట్టు ఉండాలి. ఈ కార్లు బండ్లు ఏమీ ఉండకూడదు. కొనుక్కోవద్దు అంటలే, కానీ ఈఎంఐలు కట్టే అంత ఉండే. ఇప్పుడు ఎట్లున్నాయో పాలు డైలీ అంతే ఉండే, ఏం కాదు, నో ప్రాబ్లం. అది ఇప్పుడు బర్రె మళ్ళీ రెడమైనప్పుడు బర్రెని తేవాలంటే ఈఎంఐలు కట్టుకోవాలి. బర్రెని ఎట్లా తెస్తావు చెప్పు. ఇప్పుడు మేము బర్రె కోసం తిరుగుతున్నాం, 4 రోజుల నుంచి సుక్కలు కానొస్తున్నాయి మాకు తెలుసా. ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా. బర్రె పాలు లేవు, పాలు రెడమైనాయి కొద్దిగా. అసలు అది పరిస్థితి అట్లా ఉంటుంది ఒక్కోసారి. మీకేం చెప్తానేమో ఏదో అనుకుంటారు. నన్ను ఫాలో చేయకపోయినా పర్లేదు, కానీ ఫాలో చేసినా చేయకపోయినా ఏం కాదు, కానీ లైక్ చేయకపోయినా ఏం కాదు, కానీ నేనైతే వీడియోలు తెస్తూనే ఉంటా. మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు కంపల్సరీ ఒక పెద్ద డైరీ ఫామ్లో ఉండే వాళ్ళ దగ్గర పోయి కంపల్సరీ కూర్చొని కొద్దిసేపు ఒక అర్ధగంట కూర్చొని ఎలా చేస్తున్నారు, ఏంటి, ఎలా వర్క్ ఏంది అనేది తెలుసుకొని డైరీ ఫామ్లో దిగండి. ఈ ఇన్స్టాలో యూట్యూబ్లలో చూసి దిగమాకండి, ఓకేనా.